తెలుగు స్టేట్స్ రెండు బాగున్నాయి అనుకోండి, అది అందరికీ మంచిది కదండి. ప్లస్ తెలుగు స్టేట్స్ లో ఏంటంటే పర్టికులర్ గా తెలంగాణ, హైదరాబాద్ వేళ తెలుగు స్టేట్ దాటిపోయింది అది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇల్లు కొనడం అన్నది మన ఇండియాలో అగ్రికల్చర్ లోన్ తర్వాత తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైనా ఏరియా ఉందంటే హౌస్. మన ఇండియా యొక్క బ్రాండింగ్ ప్రపంచ దృష్టిలో మారిపోయింది. వీఆర్ నో మోర్ వ్యవసాయ ఆధారిత దేశమో పేద దేశమో కాదు, అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద గ్లోబల్ లీడర్. జాబ్స్ ఆర్ అబ్సల్యూట్ అండి. జాబ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా అబ్సల్యూట్ అయిపోతారు. ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ రావాలి, క్రియేటర్స్ మైండ్ సెట్ రావాలి. అని వేళ మనుషులకి నెట్వర్క్ పెరుగుతుంది కానీ సెల్ఫ్ వర్త్ పెరగట్లేదు. వేళ అర్బన్ లివింగ్ కి చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. వాట్ ఈస్ అర్బన్ అండి? అర్బన్ అంటే రూరల్ అంబియన్స్, అర్బన్ ఫెసిలిటీస్. అందరూ సిటీ వస్తే సిటీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉంటుందండి? నంబర్ 1 ఆర్ ఓన్లీ 1. లీడర్స్ అంతా కూడా ఎలర్జీ టు ద యావరేజ్ అన్నమాట. రేవంత్ గారు మూసీని అద్భుతంగా చేసి మన సిటీని లండన్ తోటో లేకపోతే న్యూయార్క్ తోటో, న్యూయార్క్ లో మ్యాన్హాటన్ లో హడ్సన్ రివర్ తోటో, షాంఘై రివర్ బండ్ ఉంటుంది, ఆ సిటీస్ తో అలా కంపేర్ చేద్దామని అనుకుంటుండు. ఎందుకంటే ఒక పక్కన ఆంధ్ర సీఎం అండ్ తెలంగాణ సీఎం బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్. మంచి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి. అంతకు ముందు కూడా కలిసి పని చేయడం వల్ల కూడా ఈ రెండు స్టేట్స్ కి మంచిది. ఎలక్షన్ వరకే ఫైటింగ్, ఎలక్షన్ అయిన తర్వాత దేశం అంతా ఒకటే. వెల్కమ్ టు ద 6th episode of the Insights podcast. Today we have our business coach, author of 7 books and real estate expert, mentor Sri Venu Bhagwan garu with us. We are going to discuss about future of Telangana real estate industry and construction industry, in and out of the total industry in this podcast. Venu garu business coach, mentor అండ్ గిరిదారితో మేబీ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మన జర్నీ అలాగే సాగుతూ వస్తుంది. ఎన్నో ప్రాజెక్ట్స్ మనం అనుకున్నట్టు సక్సెస్ చేయడం జరిగింది. అది సేల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ కంప్లీషన్ కావచ్చు, ప్రతి దాంట్లో మీ మోటివేషన్ కావచ్చు, మా టీంకి మీ ఎంకరేజ్మెంట్ కావచ్చు, అన్నీ జరుపుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ దేవుడి దయతో అన్నీ అనుకున్నట్టు జరిగాయి మన కాంబినేషన్లో. వన్స్ అగైన్ వెల్కమ్ టు గిరిదారి. థ్యాంక్ యూ ఇంది గారు. సో ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. అండ్ అసలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీ గురించి నాకు అవగాహన రావడానికి ప్రధాన కారణం మీతో జర్నీనే. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ ద గ్రోత్ ఆఫ్ యూ అండ్ గిరిదారి. I always believe that our personal growth leads to our organizational growth, and you are a great example of that. So very happy to be here. వేణుగారు, మన జర్నీలో కానీ చూసుకుంటే గత లాస్ట్ 1 decade కావచ్చు, 1.5 decade కావచ్చు, మనం సాధించింది అంటే చూస్తే ఓకే బాగానే చేశాము. ఇప్పటికి ఒక 2500 ఫ్యామిలీస్ మనం కట్టిన ఫ్లాట్స్లో ఉంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీస్కి మనం ఇల్లు ఇచ్చాము. కానీ సాధించింది చూస్తే అంటే ఘోరంతా అనిపిస్తుంది. ఫ్యూచర్ను అంటే ఈరోజు ఇండియా ఫ్యూచర్ కావచ్చు, ఈరోజున్న మార్కెట్ పరిస్థితులు కావచ్చు. ఈరోజు ఒకప్పుడు 1 million square feet అంటే చాలా పెద్దదండి. ఈరోజు 10 million కూడా చిన్నదైపోయింది. అలాంటి డెవలపర్స్, అలాంటి బిల్డర్స్, అలాంటి నీడ్ ఉన్న మార్కెట్ ఇది. అలాంటి మార్కెట్లో స్కోప్ కానీ చూస్తే, ఫ్యూచర్ కానీ చూస్తే అద్భుతంగా అంటే అసలు మనం ఊహించలేని ఫ్యూచర్ ఇది. గత 20 ఏళ్ళ కింద ఇట్లా హైదరాబాద్ ఇలా ఉంటుంది, హైదరాబాద్ మార్కెట్ ఇలా ఉంటుంది, ఇన్ని ఫ్లాట్స్ అవసరం ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. అండ్ రాబోయే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అమృత్ కాల్ అంటున్నారు. నా భూతో నా భవిష్యత్. గతంలో ఎన్నడి చూడని డెవలప్మెంట్. ఆ 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నడూ చూడబోని డెవలప్మెంట్ను మనం ఈ వచ్చే 2-3 decades చూడబోతుంది ఇండియా అని అంటున్నారు. ఎందుకు ఇది అమృత్ కాల్? బ్యూటిఫుల్ అండి. దట్ ఈ 2022 నుంచి 2047 వరకు ఈ అమృత్ కాల్ అనేది అయితే ఉందో, దీనికి ప్రధాన కారణం 4 Ds అంటారు. మొదటి D ఏంటంటే డెమోగ్రాఫిక్స్. మనకి వచ్చిన అదృష్టం ఏంటంటే మనకి యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం. యావరేజ్ ఏజ్ ఇప్పటికి 28. అది ఒకప్పుడు యువత ఎక్కువ ఉన్న అన్ఎంప్లాయిడ్ ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఒకప్పుడు బ్రిటిష్ రాకముందు ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. ఎవ్రీబడి ఈజ్ దర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ ఎంటర్ప్రినర్. సో మళ్ళీ ఇండియాలో మైండ్ సెట్ వచ్చింది. అందుకని ఒక జాబ్ చేసినా పర్వాలేదు, బట్ దే ఆర్ డూయింగ్ విత్ ఎన్ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్. దట్ ఈస్ ద బ్యూటీ. సో మనకి లార్జెస్ట్ పాపులేషన్ అయినా కూడా ప్రపంచంలో బికాస్ ఆఫ్ దిస్ యూత్, బికాస్ ఆఫ్ దిస్ రీసోర్స్ఫుల్నెస్, అండ్ దే బికమ్ అసెట్ టు ద నేషన్. దానివల్ల ఎవరైనా కానీ పీపుల్ బిల్డ్ ద నేషన్.
నేషన్ పీపుల్ బిల్డ్ చేయడం కంటే పీపులే నేషన్ బిల్డ్ చేస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇండియా ఈజ్ హ్యావింగ్, అండ్ దిస్ అడ్వాంటేజ్ ఈజ్ దేర్ ఫర్ నెక్స్ట్ 2 decades. ద సెకండ్ డి ఈజ్ డిజిటలైజేషన్. అంటే మనం డెవలప్డ్ నేషన్స్ అంటే ఒకప్పుడు మనం వేరే దేశాలను చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, ఆ దేశంలో ఇలా ఉంటుంది. అఫ్కోర్స్ అవన్నీ డెవలప్డ్ నేషన్స్ అయి ఉండొచ్చు, కానీ ఒక డిజిటలైజేషన్లో ఇండియా ఉన్నంత అడ్వాన్స్డ్ ఏ కంట్రీ ప్రపంచంలో లేదు. అండ్ మనకి ఉన్నంత తక్కువ రేట్లో అవైలబిలిటీ వైఫై కానీ, ఒక యూపీఐ పేమెంట్స్ కానీ, మీరు చూడొచ్చు ఒక కూరగాయల వెండర్ కూడా మీరు పేమెంట్ ఎలా డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. అలాగే మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఏది చూసినా కానీ ఇంత అడ్వాన్స్డ్ డిజిటలైజ్డ్ నేషన్ వేరే ప్రపంచంలో లేదు. అది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. దీనివల్ల మరో అడ్వాంటేజ్ ఉంది, అది డీగ్లోబలైజేషన్ మన ఇండియాకి అడ్వాంటేజ్ అయింది బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు మా కంట్రీ ఫస్ట్, మా వాళ్ళకే జాబులు కావాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి అంత ఈజీగా వీసాలు ఇవ్వవు. కానీ మన ఇండియాకు ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల వన్ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఫార్మ్, వర్క్ ఫ్రమ్ విలేజ్, ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం ఉంది. దానివల్ల కోవిడ్ టైంలోనే 5 million జాబ్స్ ఇండియాకి వచ్చినాయట. అండ్ అనదర్ 5 million జాబ్స్ ఇండియాకి వచ్చే అవకాశం బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఉంది. అందుకని డీగ్లోబలైజేషన్ ఇండియా ఫేవర్గా మారిపోయింది. అండ్ 4th డి ఏంటంటే డీకార్బనేషన్ అంటారు. అంటే ప్రపంచంలో ఏదైతే సోకాల్డ్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో అవి పొల్యూట్ చేసినంత ఎవరు చేయాల. సో అయితే ఇండియా మనం నెక్స్ట్ మన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ బై 2070 వరకు అయితే మనది 0 emissions నేషన్ కావాలని మన గోల్. అందుకని టువర్డ్స్ దట్ సస్టైనబుల్, ఈవెన్ తెలంగాణ కూడా చాలా అడ్వాన్స్లో ఉంది. దాంట్లో 1000 ప్రాజెక్ట్స్ దానికి ఈ IGBC ప్రాజెక్ట్స్ కింద రిజిస్టర్ అయినవి ఉన్నాయి. అంటే మనకి సస్టైనబుల్ ఫ్యూచర్ మీద యువతరం ఇంకా చాలా అవగాహనతో ఉందన్నమాట అండి. ఎందుకంటే భవిష్యత్ తరాలకి మన భూమిని మనం కాపాడాలంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, నేచురల్ ఎనర్జీస్ మనం ఎలా ఇంపార్టెంట్ అని. దానివల్ల ఇండియాకి మోర్ దాన్ 700 billion మనీ గ్రాంట్గా రాబోతుంది. బికాజ్ కార్బన్ డిపాజిట్స్ ఉంటాయి కదండి, ఎవరైతే అది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఇవ్వబోతారు. దీస్ 4 Ds ఆర్ గ్రేట్ అడ్వాంటేజ్ అని నేను స్పీచ్లో విన్నాను. దట్ JP Morgan CEO చెప్తే అది ఐ థింక్ దట్స్ రియల్లీ ట్రూ. సో దట్ ఈస్ అ గ్రేట్ టైమ్ అహెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అందుకని నేను లాస్ట్ సెంచరీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా, ఈ సెంచరీలో పుట్టిన వాళ్ళు కంటే కూడా లాస్ట్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా దిస్ డికేడ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో అంత అమృతకాలం అన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అండి. ఎక్కడైనా మనం 2 కోణాలు చూడొచ్చు. ఒక టెక్నాలజీ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, లేదా అది దానివల్ల మనం టైం కిల్ అయిపోతుంది. అందుకని మనకి ఇది యూజింగ్ ద టెక్నాలజీ ఈజ్ అ లీవరేజ్ టు స్కేల్ అవర్ బిజినెస్. ఇంతకు మించిన ఆపర్చునిటీ మరొక చోట లేదండి. ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడే ఉంది. ఎందుకంటే ఇది సిటీలో ఉన్న వాళ్ళకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత ట్రాఫిక్లో ఇవన్నీ టైం వేస్ట్ కాదు కదండి. సో ఎవ్రీబడి గాట్ ద ఈక్వల్ ఆపర్చునిటీ టుడే టు గ్రో పర్సనల్లీ అండ్ ఆల్సో దేర్ బిజినెస్. వేణుగారు, ఇప్పుడు ఈ అమృత్ కాల్ నెక్స్ట్ 20-25 years మనము ఇంతకుముందు అనుకున్నట్టు నా భూతో నా భవిష్యత్ అనుకుంటున్నాం. ఇలాంటి టైంలో రోడ్ బ్లాక్స్ ఏంటి, అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మన మెయిన్ ఇండియా స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నాం? డెమోగ్రఫిక్స్ అన్నారు, మీరు యూత్ అన్నారు. ఈ యూత్ ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, ఏం చేయాలి? బ్యూటిఫుల్ అండి. అమృతకాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీఅవేకనింగ్ ద ట్రస్ట్ ఇన్ ఇండియా. అంటే ఒకప్పుడు ఇండియా ఈజ్ ఎ లైట్ హౌస్ టు ద వరల్డ్ అన్నారు. ఓకే. ఎందుకంటే మనకి ఇంతమంది ఎందుకు దాడి చేశారు? మనం ఏ దేశం మీద దాడి చేయలేదు. మొత్తం బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఫ్రెంచ్, పోర్చుగీస్ అండ్ మొఘల్స్ ఇలా ఎంతమంది దాడి చేశారు మన దేశం మీద? ఎందుకంటే రత్నాలు రాసులు పోసినటువంటి దేశం కదా ఇది. అంటే రిచెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. సో అంత మోస్ట్ సివిలైజ్డ్ నేషన్. అలాంటిది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత, అంటే లాస్ట్ 2 decades నుంచి మళ్ళీ ఇండియా, పర్టికులర్లీ లాస్ట్ 1 decade మన ఇండియా యొక్క బ్రాండింగ్ ప్రపంచ దృష్టిలో మారిపోయింది. వీఆర్ నో మోర్ ఏంటంటే మనకి వ్యవసాయ ఆధారిత దేశమో, ఒక పేద దేశమో కాదు. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే మూవీ వచ్చింది, అట్లాంటి ఆ పర్సెప్షన్ లేదు, పర్సెప్షన్ లేదు. ఇవాళ ఇస్రో ఎప్పుడైతే మనం చంద్రయాన్ 2 చేసామో యాత్ర, ప్రపంచం మన వైపు చూసింది. అందుకని మన ఇండియన్స్ ఇవాళ ఏఏలో ఇండియా ఈజ్ గోయింగ్ టు టేక్ ద మేజర్ రోల్ ఇన్ టు దాట్. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద గ్లోబల్ లీడర్. ఏదైతే మనం ఈ యొక్క అమృతకాలం అంటున్నామో అది జరిగి తీరుతుందండి. అది
మన జీవితంలో చూడొచ్చు. అది ఇండియా డెవలపింగ్ నేషన్ కాదు, డెవలప్డ్ నేషన్ కావాలని మన అబ్దుల్ కలాం గారి కళ జరిగి తీరుతుందన్నమాట. దాంట్లో వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్? ఎందుకంటే ఇవాళ 2 చాయిసెస్ ఉన్నాయి టెక్నాలజీ పెరిగిన టైంలో. ఈ ఏఏ వచ్చాక మన పనులు ఇంకా ఈజీ అయిపోతాయి, టైం ఇంకా మిగిలిపోతుంది. ఆ మిగిలిన టైంని మీరు కన్జ్యూమర్గా ఉంటారా, కంట్రిబ్యూటర్గా ఉంటారా, క్రియేటర్గా ఉంటారా? అందుకని ప్రతి ఇండివిజువల్, ఎందుకంటే జాబ్స్ ఆర్ అబ్సల్యూట్ అండి. జాబ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా అబ్సల్యూట్ అయిపోతారు. ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ రావాలి, క్రియేటర్స్ మైండ్ సెట్ రావాలి. అందుకని మార్నింగ్ మీరు అలారం పెట్టుకుని స్నూజ్ కొడుతుంటే యు ఆర్ రెసిస్టింగ్ లైఫ్, యు ఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్ విత్ అవుట్ ఆఫ్ సమ్ మిషన్. ఆర్డినరీ పీపుల్ హ్యావ్ జాబ్స్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ హ్యావ్ కెరియర్స్, ఎక్సెప్షనల్ పీపుల్ హ్యావ్ మిషన్స్ ఇన్ లైఫ్ అంటారు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు, మన నితిన్ గడ్కరీ గారు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు. అండ్ మనం ఎవరైనా చూడండి, రాజమౌళి గారు అంటే ఒక సినిమా తీసుకుంటే ఒక మిషన్ మీద పనిచేస్తారు ఆయన. ఇంక వేరే ఏదో ఆలోచించారు కదా, వన్ బిగ్ గోల్, అదే BHAG అంటారు, బిగ్ హైరీ అడాషియస్ గోల్. అని వేళ మనుషులకి నెట్వర్త్ పెరుగుతుంది కానీ సెల్ఫ్ వర్త్ పెరగట్లేదు. సెల్ఫ్ వర్త్ ఎంత ఎక్కువ ఉంటే నెట్వర్త్ అంత క్రియేట్ చేయగలుగుతారు. నెట్వర్త్ పెరిగి సెల్ఫ్ వర్త్ లేకపోతే అది వ్యసనాలకి బానిస చేస్తుంది. ఇవాళ మన డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కావాలి, నేషనల్ కావాలి అని మనం ఇలా అనుకుంటున్నాం. ఎందుకంటే తెలియకుండా సెన్సెస్కి బానిస అయిపోతారు నెట్వర్త్ మాత్రమే చూస్తే. అందుకని భారతదేశం మన యువత, మన అసెట్ కనుక సెల్ఫ్ వర్త్ పెంచుకుని, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకుని, వాళ్ళ యొక్క ఇంటర్నల్ టాలెంట్ని ఎనేబుల్ చేసి ఒక సోషల్ కాజ్ పెట్టుకుంటే కనుక దే బికమ్ గ్రేటెస్ట్ అసెట్ టు ద నేషన్ అండ్ దే బికమ్ కంట్రిబ్యూటర్స్ అండ్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్గా ఈ డికేడ్లో కనుక వాళ్ళు కూడా ముందుకు వస్తే కనుక దెన్ అమృత కాలంలో వాళ్ళే మేజర్ కంట్రిబ్యూటర్స్ అవుతారు. అండ్ స్కిల్ అండ్ విల్, చాలా మంది స్కిల్ ఉంటుంది కానీ విల్ ఉండదు. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నారు మన దగ్గర ఉండే, అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం కదండి. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఒక్క స్కిల్ వర్కర్ వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళే అండి. ఇప్పుడు మా ఇండస్ట్రీ కానీ చూసుకుంటే రాజస్థాన్ నుంచి మార్బుల్ అండ్ గ్రనైట్ వేయడానికి వచ్చిన వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటారు. తమిళనాడు నుంచి టైల్స్ వేసేవాళ్ళు వస్తారు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు యూపీ నుంచి వస్తారు, కార్పెంటర్స్ యూపీ నుంచి వస్తారు, వేరే వాళ్ళు బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్, బెంగాల్, మొత్తం ఇండియా మొత్తం వచ్చి ఇక్కడ అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మినిమం 50,000 నుంచి 1.5 lakh సంపాదిస్తూ ఉంటే మన వాళ్ళేమో జాబులు లేవని అండ్ ఎక్కడో బాంబేకల్, ఇప్పుడు మేము బాంబేలో షట్టరింగ్ వాళ్ళు చూస్తే పరిగి పక్క నుంచి, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా బాగా పని చేస్తారు. అదే 25,000 అండి, ఎంత సంపాదిస్తారు? 25,000. ఈవెన్ మీరు ఒకటే గుర్తుంచుకోవాలండి, స్కిల్ విల్ ఒకటే సరిపోదండి. వాట్ మేక్స్ A+ పీపుల్. మనం ఎవరన్నా కానీ ఎక్సలెంట్ కావాలని కోరుకుంటాం కదా. ఎక్సలెంట్ కావాలంటే A+ కావాల్సింది ఫస్ట్ యాటిట్యూడ్ అండి. స్కిల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ బేస్లెస్, నాలెడ్జ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూస్లెస్, నాలెడ్జ్ అండ్ స్కిల్ విత్ ఎ రైట్ యాటిట్యూడ్ ఈజ్ ప్రైస్లెస్. మీరు ఎవరన్నా A+ ప్లేయర్ అనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. అందుకని మీరు A+ పీపుల్ ఎవరు అనుకుంటే సూపర్వైజ్ చేయక్కర్లేదు వాళ్ళని. ఒకవేళ మళ్ళీ అతను తీసుకున్న తర్వాత వీడిని ఎందుకు తీసుకున్నాం అనుకోకుండా మళ్ళీ అవకాశం వస్తే అతన్నే తీసుకుంటామా, అది A+. ఎప్పుడైనా రిజైన్ చేస్తే బతిమాలి అతనికి ఏం కావాలని మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడతామా? సో దే ఆర్ A+ ప్లేయర్స్. వాళ్ళకి ఎప్పుడు ఆప్షన్ ఉందండి. మన వాళ్ళు మన దగ్గర పని చేయాలి అంతా, గ్లోబల్ ప్రపంచం అంతా మార్కెటే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకని మన ఇండియాలో ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ మనకి నిజాం కల్చర్ నుంచి, మనకి ఆరామ్సే అన్న కల్చర్ నుంచి బయటపడిపోయింది హైదరాబాద్. ఎందుకంటే మనకి ఇంటికి నేషనల్ ఇంటిగ్రిటీ అంతా హైదరాబాద్లో ఉంది వేళ. ఎందుకంటే మనకి అన్ని వైపు నుంచి వచ్చారు. అందుకని మనకి ఆరాంగా సాయంత్రం దావత్ చేసుకుందాం అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి సో ఖచ్చితంగా కమిట్మెంట్ ఏర్పడింది. సో అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనకు బుక్ ఉంది కదండి, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ అని. ఏదైతే మన ఈ స్థాయికి తీసుకొచ్చిందో ఆ తెలివితేటలు, ఆ నిబద్ధత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదండి. అందుకని నెక్స్ట్ ఇవాళ 2.0 ఆర్ 5.0 ఏంటి? ఎందుకంటే మనకు అన్ని విషయాల్లో ఇండస్ట్రీ 5.0 అంటున్నాం. ఏఏ వచ్చాక ఇట్స్ కాల్ 5.0. అన్ని విధాలుగా మనం అడ్వాన్స్ వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఫ్యూచర్కి తగ్గట్టుగా. అందుకని యువత మైండ్ సెట్ కనుక సెట్ అయింది అనుకోండి, అండ్ ఐ థింక్ దే ఆర్ అన్స్టాపబుల్ అండి. ఆపర్చునిటీస్ దార్ ఎవ్రీవేర్. అసలు ఎవరినైనా మీరు ఒక బిజినెస్ మ్యాన్ అడగండి, సరైన వాళ్ళు దొరకట్లేదండి అంటే. సో అందుకని A+ ప్లేయర్కి ఫస్ట్ కావాల్సినటువంటిది క్యూరియాసిటీ అండి. ఆసక్తి ఎక్కడుందో ఆ శక్తి నీకు అక్కడే వస్తుందండి. ఆ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఉందనుకోండి, మిగతా విషయాలు ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అన్నారు కదా విల్ అని, విల్ ఉంటే స్కిల్ ఆటోమేటిక్ వస్తుంది. సో ద గ్రోత్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ అండి. అందుకని ఈ రియల్ ఎస్టేట్ సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చేటటువంటి ఇండస్ట్రీ అంటారు. అలాగే 13% కంట్రిబ్యూషన్ ఇన్ ద GDP అంటున్నారు. సో అందుకని ఈ ఇండస్ట్రీ రోల్లో ప్రతి బిల్డరు కీలక పాత్ర పోషిస్తాడు. అందుకని ప్రతి బిల్డరు నా దృష్టిలో అసలు చిన్న టీ బడ్డీ పెట్టి 2 ఎంప్లాయీస్ ఇస్తేనే నేను అతని హీరో అంటాను.
సో అలాంటిది ఒక బిల్డర్ ఎంతమందికి ఇస్తాడంటే 200 to 250 ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉంటాయట రియల్ ఎస్టేట్ మీద. అందుకని ప్రతి బిల్డర్ హీరోయే. అందుకని జై జవాన్ జై కిసాన్ ఒకప్పుడు ఉండేది. తర్వాత వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అని, సైన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని యాడ్ చేశారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దాని తర్వాత మోడీ గారు జై అనుసంధాన్ అన్నారు. టెక్నాలజీ కామన్ మ్యాన్కి ఉపయోగపడినప్పుడే అది దాని ఉపయోగం. అందుకని ఒక యూపీఐ ఒక వెజిటబుల్ వెండర్ కూడా ఉపయోగించుకుంటున్నాడంటే అది మనకి నిజంగా మన సక్సెస్ అది. అండ్ నేను ఇంకొకటి యాడ్ చేశాను, జై ఉద్యమి అని. అంటే ఎంటర్ప్రినర్ని తెలుగులో హిందీలో ఉద్యమకారుడు అంటారు. ఒక కాజ్ తీసుకుని దాని మీద ఉద్యమించేవాడు ఉద్యమకారుడు. అలా మీరు ఈవేళ ఇన్ని వందల ఇల్లులు కట్టారు, అదేం ఆగట్లేదు. ఈవేళ మీకు విల్లాలా ఉంటున్నారు, మీకు మీ పిల్లల సెటిల్డ్, మీకు 2 తరాలకి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. కానీ మీరు కేవలం డబ్బుల కోసం చేస్తున్నారు. ఆర్ యూ టేకింగ్ ఇట్ యాజ్ ఎ మిషన్? సో అది ఒక సోషల్ కాజ్ అంటారండి. అలాగా ప్రతి బిల్డర్ కూడా సోషల్ ఎంటర్ప్రినర్. అండ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్. అండ్ విత్ మోర్ అవేర్నెస్ అండ్ మోర్ అవేర్నెస్ అబౌట్ సస్టైనబిలిటీ వీ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ ఫర్ అవర్ జనరేషన్స్. వేణుగారు, ఇప్పుడు మీరు 4D చెప్పారు. ఫస్ట్ D డెమోగ్రాఫిక్స్ 100% కరెక్ట్ అండి. యూరోప్లో కానీ చూస్తే ఎక్కడ చూసినా మొత్తం అంటే ఈవినింగ్ పబ్స్ కానీ ఈవెన్ అంటే ముసలి వాళ్ళతో నిండిపోయి ఉంటాయి. ఒక యంగ్ పర్సన్ ఎవరైనా కనబడితే వేరే గ్రహం నుంచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. వీఆర్ సో లక్కీ అండి. ఇంత యూత్ అంటే మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years ఆఫ్ ఏజ్. అది మన కంట్రీకి ఉన్న పెద్ద ఎసెట్. అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఇది కానీ చూసుకుంటే ఇప్పుడు లక్కీగా మన తెలంగాణకి సీఎం కూడా యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ సీఎం రావడం జరిగింది. మేబీ తెలంగాణ అదృష్టంగా భావించవచ్చు. ఏమన్నా అంటే చరిత్ర కానీ చూసుకుంటే ఏమన్నా గొప్ప అద్భుతాలు ఎప్పుడైనా జరిగినాయంటే ఇలాంటి పర్సన్స్ ఇలాంటి ప్లేసుల్లో ఇలాంటి టైంలో ఉన్నప్పుడే ఓ అద్భుతాలు జరగడం చూసాం మనము చరిత్రలో. ఇప్పుడు ఈరోజు మనం ఇంపాసిబుల్ అనుకుంటూ అంటే ఇది జరగడమే సాధ్యం కాదు అని అనుకుంటూ ఒకవేళ అది జరిగితే మొత్తం మన రూపురేఖలు మన స్వరూపమే మారుతుంది అనుకునే పనులు ఏం చేస్తే అంటే మన సీఎం గారు ఏం చేస్తే ఎలాంటి పనులు ఆయన మైండ్లో పెట్టుకొని ఒకవేళ ముందుకెళ్తే అవి కానీ అయితే మొత్తానికి మన స్వరూపం అంటే మనము ఎన్నడూ ఊహించని తెలంగాణ మన నెక్స్ట్ 5 years or 10 years తర్వాత చూడబోతాం. వండర్ఫుల్ అండి. దట్ మన ఇండియాలో మన లీడర్షిప్ చూస్తే కనుక ఆల్వేస్ దెర్ ఆర్ సమ్ స్టేట్స్మెన్ అంటే లీడర్స్ ఏదైతే విజనరీతో ఉన్నారో నెక్స్ట్ 1 decade నుంచి 50 years వరకు ఆలోచిస్తారో దే కెన్ బి కాల్డ్ యాజ్ ఎ స్టేట్స్మెన్. అంటే నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించే వాళ్ళని పొలిటీషియన్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వాళ్ళని స్టేట్స్మెన్ అంటారు. అలాగ పివి నరసింహ గారు అలాంటి వాళ్ళు ఎలాగ మన ఇండియాని ముందుకు తీసుకెళ్లారు, అలా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని రకాల విజన్ తోటి మన ముందుకు తీసుకెళ్లారు, అలా ఒక్కొక్క లీడర్ని మనం చూస్తే దే హ్యావ్ టేకెన్ తెలంగాణ ఫార్వర్డ్. సో అలా రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఒకటి ఆయన యంగ్ ఎనర్జీ, సెకండ్ ఆయనకి లైఫ్లో ఎక్కడన్నా అబ్స్టకల్ వస్తే ఆగిపోలేదు. అసలు ఇది ఇంక ముందుకెళ్ళరేమో అయిపోయిందేమో కెరీర్ అనుకున్నప్పుడు పాసిబుల్ చేయడంలో ఆయన మనకి ఎదురుగుండా రోల్ మోడల్లా ఉన్నారు. ఆయన ఇప్పుడు 6 months అయింది, ఇంకా ఏం జరగట్లేదని అనుకుంటారు. ఆయన ఈజ్ నాట్ లుకింగ్ అట్ టెంపరీ సొల్యూషన్స్ టు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. అందుకని లీడర్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ విజన్ చూస్తారు. సో చూసి అఫ్కోర్స్ మూమెంట్ మేకర్ అంటే ఆయనకు మించిన మూమెంట్ మేకర్ ఎవరు లేరు. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఏదైనా మూమెంట్ చేయాలంటే మూమెంట్ మేకర్స్, మూమెంట్ టేకర్స్, మూమెంట్ బ్రేకర్స్, మూమెంట్ ఫ్యాకర్స్, మూమెంట్ జోకర్స్ ఉంటారు. అందుకని మనకి యంత్రాంగం చాలా మూమెంట్ టేకర్స్, గ్రేటెస్ట్ లీడర్స్ మనకి ఐఏఎస్ ఈ యొక్క సివిల్ ఆఫీసర్స్ ఉంటారు. బట్ వేరేస్ మనకి లీడర్ని బట్టే వాళ్ళందరూ పనిచేస్తారు. సో ఆయనకి 25 years బ్యాకే కోకాపేటలో వెంచర్ వేసానన్నారు. అంటే ఎంతమంది ఊహించారు అందరికంటే ఆయన. అందుకని విజన్ ఉంది. అసలు ఎవరైనా ఆలోచిస్తారండి? మనం ఒకసారి అనుకున్నాం దట్ హుస్సేన్ సాగర్ని గండిపేట చేయడం కష్టం, కానీ గండిపేటని హుస్సేన్ సాగర్ చేసేయచ్చు. కొన్ని రకరకాల స్టేట్మెంట్స్ తోటి ఆ చుట్టుపక్కల 111 జీవో ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా తెలియకుండా పొల్యూట్ అయిపోతాయి కదండి. కొంచెం గవర్నమెంటే గేట్లు తెరిస్తే ఇంకా ప్రజలను ఆపగలుగుతామా? బట్ రాగానే ఆయన యొక్క విజన్, సో ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్నారో ఫస్ట్ ఆ టాస్క్ పట్టుకున్నారు. ఎందుకంటే అలాంటి ఒక టాస్క్ చేస్తే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. ఒక పెద్ద టాస్క్ని మీరు కనుక చేయగలిగితే మిగతావన్నీ చాలా ఈజీ అయిపోతాయి. సో ఎందుకంటే ఆ ఒక్క టాస్క్ కనుక కంప్లీట్ అయింది అనుకోండి, అది ఎలాంటిదంటే మన యొక్క టూరిజంని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అది ఎంతమందికి పని కల్పిస్తుంది.
దాని నుంచి మనకి ఈవేళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ తర్వాత న్యూ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది ఓల్డ్ సిటీ. అంటే ఇంక ఓల్డ్ సిటీని ఏమనాలి మనం, యాన్సియెంట్ సిటీ అనాలా? అందుకని ఉన్న సిటీని అద్భుతమైన సిటీగా మార్చాలనుకోవడం అనేది గొప్ప ఆలోచన. అంటే ఒక సస్టైనబుల్ సిటీగా మార్చాలనుకుంటే అది చాలా గొప్ప ఆలోచన. అంటే మనం ఉన్న వాళ్ళని వదిలేసి కొత్త ఫ్యామిలీని డెవలప్ చేద్దాం అనుకోకుండా ఉన్న ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటా 10 మందికి ఉపయోగపడుకుందాం అనే ఆలోచన అనమాట. సో దట్స్ వన్ థింగ్. అండ్ ప్రిజర్వింగ్, ఎందుకంటే సస్టైనబుల్ ఫ్యూచర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు, నేచర్ని క్రియేట్ చేయగలరా, వాటర్ రిసోర్సెస్ క్రియేట్ చేయగలరా, అవన్నీ ప్రిజర్వ్ చేసుకోవడమే మనం. సో అందుకని మీరు ఇందాక మాట అన్నారు, రీసోర్సెస్ వేరు, రిసోర్స్ఫుల్నెస్ వేరు. ఎప్పుడైతే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్, వాళ్ళ పొటెన్షియల్ని ఎనేబుల్ చేయగలిగేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ కొంతవరకు ఉంది. కానీ ఇప్పటికీ కూడా మన వైద్యం అన్నది పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ కాలేదు. ఎందుకంటే మన స్కీములకే మన డబ్బులన్నీ అయిపోతే మీరు ఇలాంటిట్లకి ఎక్కడ ఉంటాయి. అందుకని పీపుల్ని ఎనేబుల్ చేసేటటువంటి దృష్టి పెట్టి మన యొక్క మూసీ ప్రాజెక్ట్స్, అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత RRR ఆయన మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దట్ RRRకి ఆయన ఇంతకుముందు గవర్నమెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో లేదు తెలియదు, కానీ ఈయన పని ఎలక్షన్ వరకే ఫైటింగ్, ఎలక్షన్ అయిన తర్వాత దేశం అంతా ఒకటే. మీకు ఇండియాలో ఒక తమిళనాడుని చూడొచ్చండి, పొలిటీషియన్స్ ఎంతన్నా ఫైట్ చేసుకుంటారు, వెన్ ఇట్ కమ్స్ టు దేర్ స్టేట్ అందరూ ఒకటైపోతారు. అందుకే అది సెకండ్ రిచెస్ట్ స్టేట్గా ఉంది. అలాగా ఒక మన ఈ నాయకులు ఎలక్షన్ వరకే పార్టీని చూడాలి, తర్వాత దేశం అంతా ఒకటే. మన అందరం కలిసి వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, వర్కింగ్ ఫర్ ద నేషన్. మన ఇండియన్స్ని మనం తెలంగాణ లేదా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇలా అనుకుంటాం. వేరే దేశం వెళ్తే ఏమంటామండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా వస్తుంది కదండి. సో వీ బికమ్ వన్. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ఒక ఏరియాని కాకుండా 3 కింద డివైడ్ చేశారు ఆయన. సో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని. అందుకని ఈవేళ అర్బన్ లివింగ్కి చాలా పెద్ద ఆపర్చునిటీ ఉందండి. వాట్ ఈస్ అర్బన్ అండి? అర్బన్ అంటే రూరల్ అంబియన్స్, అర్బన్ ఫెసిలిటీస్. ఎందుకంటే అందరూ సిటీ వస్తే సిటీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉంటుందండి? ఓకే, రెంట్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి కదా. అందుకని మీరు ఏదైనా జిమ్కి వెళ్ళి ఒక చెయ్యి రైట్ హ్యాండ్ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తే అది స్ట్రాంగ్ అవుద్ది, మరి మిగతా ఏరియాస్ని ఏమంటారు? బట్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ ఏంటంటే అన్ని ఏరియాస్ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే డెవలప్ అయిందని మాత్రమే డెవలప్ చేస్తే ఎట్లా, రిచ్ అయిన వాళ్ళే రిచ్ అయితే ఎట్లా? అందుకని నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాశాను, పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట, ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం అని. అంటే ఒక పల్లెటూరులో ఉండి అక్కడే ఒక అవకాశం దొరికితే అతనికి వచ్చి ఇన్కమ్ తోటి అతను లగ్జరీగా బతకగలుగుతాడు. అదే సిటీకి వచ్చి అదే ఇన్కమ్ వస్తే అతను లగ్జరీగా బతకలేడు. అందుకని క్రియేటింగ్ మోర్ ఆపర్చునిటీస్ ఎట్ రూరల్ లెవెల్, 2 tier towns అండ్ సెమీ అర్బన్ అండ్ చేయగలిగితే దెన్ మన సిటీస్ ఆర్ నాట్ ఓవర్లోడెడ్. అందుకని ఈ సెమీ అర్బన్స్ డెవలప్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు మెట్రో వచ్చింది, రైల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అన్నారు, ఎంతో అద్భుతమైనటువంటి ఐడియానండి అది. మనం అందరం అనుకోండి ఇప్పుడప్పుడే వస్తుందా అని. 10 సంవత్సరాల క్రితం మనం అలాగే అనుకున్నారు అవుటర్ రింగ్ రోడ్ ఎవరు వాడతారు అని. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎంత బిజీగా ఉంది చూశారు కదా. అసలు అవుటర్ రింగ్ రోడ్ అంత రేట్లో అనుకున్నారు, ఇప్పుడు మరి అప్పుడు కొనమంటే కొనలేకపోయాం అనుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఒక కామన్ ఏంటంటేనంటే ఎప్పటికప్పుడు రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. ఫైట్ అనేసి అయిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అట్లా అనిపిస్తుంటుంది. అందుకని ఎప్పుడైతే కొత్త ఏరియాస్ డెవలప్ అవుతుంటాయో ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ అనమాట. అన్అఫోర్డబుల్ ఏరియాలో అయిపోయినాయి అని బాధపడక్కర్లేదు. ఎక్కడైతే ఫ్యూచర్లో ఈ యాక్సెసిబిలిటీ ఉంటుందో, ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కూడా తయారవుతాయో, సో పీపుల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు క్రియేట్ ఏ బెటర్ లైఫ్ ఫర్ దెమ్సెల్స్ అండ్ ఆల్సో క్రియేట్ ప్రాఫిటబుల్ గ్రోత్ ఫర్ దేర్ బిజినెస్ అండ్ ఆల్సో ఫర్ ద నేషన్. అద్భుతంగా చెప్పారు వేణు గారు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు వాట్ ఇంపాసిబుల్ టుడే అంటే మూసీ రివర్ ఫ్రంట్ గురించి చాలా గతంలో కూడా మాట్లాడారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న నాయకులు వేరు, ఇప్పుడున్న నాయకులు వేరు. ఏ నాయకుడిని చూడాలన్నా వాళ్ళ గతం చూడాలంటారు, అండ్ వాళ్ళ హార్ట్ చూడాలంటారు, అండ్ వాళ్ళ ఫ్యూచర్ చూడాలంటారు. రేవంత్ గారి విషయంలో మీరు అంటే మీ ఇంతకుముందు అన్నారు రీసోర్సెస్ ఉంటే సరిపోవు, రీసోర్స్ఫుల్నెస్ ఉండాలని. ఈరోజు మనం దుబాయ్ రూలర్స్ని కానీ చూస్తే వాళ్ళు అంటే ఈ రూలర్స్ అంతా కూడా అంటే ఏ రకంగా ఆలోచించిస్తారంటే ఈరోజు లీడర్స్ అంతా, వరల్డ్ లీడర్స్ అంతా కూడా వన్ అండ్ ఓన్లీ ఆర్ ఓన్లీ వన్. ఇప్పుడు దుబాయ్లో ఏది చూసినా సరే ప్రపంచంలో ఎక్కడ ఉండదు, లేదా నెంబర్ 1 అని ఉంటుంది. నెంబర్ 1 ఆర్ ఓన్లీ 1. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే చిన్నవి చేయాలని అంటే ఈ లీడర్స్ అంతా కూడా ఎలర్జీ టు ద యావరేజ్ అనమాట.
చిన్న చిన్న ఆలోచన చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. సరే రేవంత్ గారు 1 lakh crore 1.5 lakh crore 50,000 crores తెలియదు. మూసీ రివర్ ఫ్రంట్ అన్నారు, మూసీని అద్భుతంగా చేసి లండన్ థేమ్స్ రివర్ పక్కన అంటే మన సిటీని ఆ లండన్ తోటో లేకపోతే న్యూయార్క్ తోటో, న్యూయార్క్లో మ్యాన్హాటన్లో హడ్సన్ రివర్ తోటో లేకపోతే షాంఘై రివర్ బండ్ ఉంటుంది, ఆ సిటీస్తో అలా కంపేర్ చేద్దామని అనుకుంటుండు. దాంతో బ్యూటిఫికేషన్ ఒకటే కాదు, టూరిజం ఒకటే కాదు, అసలు ఇండియాలో 2030కే 21 సిటీస్లో వాటర్ స్కేర్ సిటీ అండి. అంటే సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ అంటే 3-4 years కింద మనం చూసాము, మొత్తం ఒక సిటీయే మొత్తం వాటర్ లేకుండా అయిపోయింది. అట్లా మనకు 21 cities తొందరలోనే 2030లోనే వాటర్ స్కేర్ సిటీ. మొన్న బెంగళూరులో చూసాం మనం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది భావితరాల కోసం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నారు ఇంక్లూసివ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అంటే ఒక్క సైడేకే కాకుండా రాష్ట్రం మొత్తం ఉండాలంటే మీరు అన్నట్టు ట్రిపుల్-R అండ్ తర్వాత రైల్ రింగ్ రోడ్ అండ్ తెలంగాణ ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్, ఇది అర్బన్ అండ్ సెమీ అర్బన్ అండ్ రూరల్ వీటన్నిటిని కలుపుతూ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని వీటన్నిటిని కలిపితే తెలంగాణ ప్రపంచంలోనే అంటే ప్రపంచ పెద్ద టాప్ 10 cities వన్ ఆఫ్ ద ఏరియాగా ప్రపంచ పట్టణంలో తొందరనే చూడబోతాము. లక్కీగా డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే అమరావతిని ఎప్పుడెప్పుడా అని అది చేద్దామని అనుకున్న ఒక డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అంటే ఆంధ్ర డెవలప్ అయితే జనాలంతా అటు పరిగెత్తడము, లేకపోతే ఏ రకంగా ఉండబోతుంది, దీన్ని ఏ రకంగా చూస్తారు నెక్స్ట్ 5 yearsలో? కానీ ఈ ఎలక్షన్ తర్వాత చూస్తేనంటే చాలా అద్భుతమైనటువంటి ఎకోసిస్టమ్ ఇండియాలో ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన ఆంధ్ర సీఎం అండ్ తెలంగాణ సీఎం బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, మంచి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉంది. అండ్ వాళ్ళకి అంతకుముందు కూడా కలిసి పని చేయడం వల్ల కూడా ఒక మంచిది, అది ఈ 2 స్టేట్స్కి మంచిది. దీన్నే కోఆపరేషన్ అంటారు. కాంపిటీషన్ కాకుండా కోఆపరేషన్ ఉండడం వల్ల కొలాబరేషన్ చేయాలి. కాంపిటీషన్ కమ్ కోఆపరేషన్, దట్స్ కాల్డ్ కోఆపరేషన్. అండ్ దిస్ లీడ్స్ టు కొలాబరేషన్. సో ఎందుకంటే మనం ఒక్కరు చేసేది కంటే కలెక్టివ్గా ఎక్కువ చేయగలుగుతాం కదా. రోజు మన ఇంట్లోనే గొడవ పడితే వాతావరణం ఎట్లుంటుంది. అలాగే చూడండి, అది కొన్ని మనకి ఆల్వాల్ దగ్గర ఒక బ్రిడ్జ్ పర్మిషన్ రాకపోతుంటే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దిగిపోయి మన సీఎం గారు ఆ పని చేయించుకుని వచ్చారు. ఎందుకంటే అలాగే ఉప్పల్ దగ్గర ఎక్కడో కూడా అలా చిన్నది పర్మిషన్ వాళ్ళు రాకపోతుంటే ఇమ్మీడియట్గా క్లియర్ చేయించగలిగారు. అంటే ఎప్పుడైతే ఒక మంచి వాతావరణం ఉందో, ఆ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యిందో, ర్యాపో బిల్డ్ అయ్యిందో, థింగ్స్ బికమ్స్ ఈజీ. అందుకని మనం ఇందాక అనుకున్నట్టు ఎలక్షన్ వరకు రాజకీయాలు ఎన్నో చేయొచ్చు. ఇది అబ్రహం లింకన్ నుంచి మనం చూస్తున్నాం. తర్వాత ఇట్ ఈస్ వన్ నేషన్, వీఆర్ ఆల్ సర్వింగ్ పీపుల్. సో ఆ విషయం తెలిసినటువంటి నాయకులు ఉండడం చాలా చాలా అదృష్టం అనమాట. రోజుకు ఒక స్టేట్మెంట్ నెగిటివ్గా ఇవ్వకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతా మళ్ళీ నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ త్రిబుల్-Rకి ఒక పక్కన మళ్ళీ అది సెంట్రల్ నేషనల్ హైవేకి దానికి అడాప్ట్ చేశారు. సో అది వాళ్ళు ల్యాండ్ తీసుకుని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ బికమింగ్ ఈజియర్. సో ఒక పెద్దన్న కలిస్తే ఎట్లా ఉంటుందండి, అట్లనే ఉంటుంది కదా అది. సో దట్ ఈస్ విజ్డమ్ అంటారు, అంటే వైజ్ లీడర్షిప్ అనమాట. సో అందుకని వాట్ ఈజ్ రైట్ అనేది ముఖ్యం కాదు, రైట్ ఆర్ రాంగ్ అనేది, వాట్ ఈజ్ వైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అది నాకు చాలా బాగా అనిపించింది అది. సో అయితే ఏంటంటే మూమెంట్ క్రియేషన్, ఇప్పుడు ప్రస్తుతం మనకి రియల్ ఎస్టేట్లు చూస్తుంటే కనుక నో డౌట్, సో చాలా మంది అనొచ్చు కొంత సర్ప్లస్ ఉందని అని చెప్తూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ యొక్క 6 months కొద్దిగా మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల, అంటే ఎందుకంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎలక్షన్ అవుతున్నాయి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్ ఏమవుతుందా, ఇలా ఇప్పుడు కూడా మార్కెట్ కొంచెం వేచి చూస్తుంటారు. సో అలాగే స్టాక్ మార్కెట్ అన్నీ ప్రభావితం అవుతుంటాయి. ఎందుకంటే పెస్టల్ అంటారు, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, ఇవన్నీ కూడా బిజినెస్ని ఆలోచింపజేస్తే ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, 2 సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ స్టేబుల్ అండ్ తిరిగి అక్కడ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, దానికి ఆంధ్ర గవర్నమెంట్ హెల్ప్ అవసరం రావడం వల్ల ఆ గవర్నమెంట్కి
గవర్నమెంట్కి మంచిది. అందుకని ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే హెల్తీ ఉందో దట్ తెలంగాణ గవర్నమెంట్కి మంచిది. ఎందుకంటే తెలుగు స్టేట్స్ రెండు బాగున్నాయి అనుకోండి, అది అందరికీ మంచిది కదండి. ప్లస్ తెలుగు స్టేట్స్లో ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ, హైదరాబాద్ ఇవాళ తెలుగు స్టేట్ దాటిపోయింది. అది ఇవాళ నేషనల్ మెట్రో సిటీస్లో ఒకటిగా మారిపోయింది. అని మీరు ఏ సిటీస్ చూడండి ఏదో ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ చూడండి, పొల్యూషన్లో ఎంత ఎక్స్ట్రీమ్ ఉంది. అండ్ ముంబై చూడండి, దట్ మీకు ప్రైసెస్ కానీ, అంటే అక్కడ మీరు ఒక ఫ్లాట్ కొనే బదులు హైదరాబాద్లో విల్లా కొనొచ్చు. అక్కడ 2 బెడ్రూమ్ కొనే బదులు ఇక్కడ 4 బెడ్రూమ్ కొనొచ్చు. అండ్ మళ్ళీ ఎలా ఉంటాయండి, మళ్ళీ బాంబేలో మీకు ఒక హై రైజ్ ఉంటుంది, పక్కన స్లమ్ ఉంటుంది. అసలు కాంట్రాక్ట్స్ టోటలీ డిఫరెంట్. బెంగళూరు మన సిచ్యువేషన్ చూసాం. అలా చూస్తే హైదరాబాద్ హస్ గాట్ ద మోస్ట్ అడ్వాంటేజ్. ఈ వెదర్ హెవెన్ అండి ఇది. మీరు ఊటీ, అరకు ఎలా వెళ్తామో మోస్ట్ ఆఫ్ ద సీజన్ హైదరాబాద్ అయితే అలాగే ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు వేణు గారు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఢిల్లీ గురించి వింటూ ఉంటే, ఢిల్లీలో చాలామంది, అంటే చాలామంది కాదు, ఢిల్లీలో మనవని చూడలేరట. ఎందుకంటే పొల్యూషన్, అంటే ప్రతిరోజు మినిమం 20 to 30 సిగరెట్స్ తాగినట్టట. సిగరెట్ అలవాటు లేకపోయినా అలాంటి దీంట్లో ఉన్నారు. ప్రతి ఒక్కటి కళ్ళు మంటలు. మధ్యన యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఒకటేసారి ఒక 15 వెహికల్స్ ఒకదానొకటి. అంటే యూరోప్లో కానీ ఒక 1000 మీటర్స్, 1 కిలోమీటర్ వరకు మనం క్లియర్గా చూడగలుగుతాం. ఢిల్లీలో కొన్ని సీజన్స్లో జస్ట్ 5 మీటర్స్ 10 మీటర్స్ కూడా చూడలేకపోతున్నామంట. అలాంటి పరిస్థితి అనమాట. అండ్ రెస్పిరేటరీ వార్డ్స్ హాస్పిటల్స్లో నిండిపోయి ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆస్తమా సంథింగ్ ఇట్లాంటి వ్యాధులతో, ఇలాంటి వీటితో సఫర్ అవుతూ ఉన్నారు ఢిల్లీలో. అలాంటి పరిస్థితి రాకూడదు. అందుకే మేబీ ఈ మాస్టర్ ప్లాన్, తెలంగాణ మాస్టర్ ప్లాన్ అండ్ హైదరాబాద్ను మరింత విస్తరించామని అనుకోవడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ చూస్తే, నేను హై రైజ్కి అంటే ఫర్దర్ హై రైజ్కి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ మన యొక్క 111 GO ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారంటే బికాస్ అవర్ లేక్స్ హ్యావ్ టు బి ప్రిజర్వ్డ్. ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు మీరు? సో మనకి ఈవేళ మేము ఒక విల్లా కమ్యూనిటీలో ఉంటేనే వాటర్ ట్యాంక్స్ వేసుకోవాల్సి వస్తుంది. మరి వాటర్ ట్యాంక్స్ ఎన్నైనా వేస్తారు మీరు? కరెక్ట్. సో మొన్న చిన్న కంప్యూటర్ ఎర్రర్ వస్తే ప్రపంచంలో ఎంత డిస్రప్షన్ వచ్చిందండి, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయింది. అవును. అందుకని మనం బయట డిపెండెన్సీ ఎప్పుడు ఉండకూడదండి. మనం సస్టైనబుల్ అంటే డిపెండెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ పవర్టీ అంటారు, ఇండిపెండెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ వెల్త్ అంటారు. అందుకని మనం ఇండియా అంతా ఎక్కువగా సెల్ఫ్ సస్టైనబుల్ విలేజెస్, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీస్గా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆ విజన్ ఉంది కనుక ప్రస్తుతానికి హైదరాబాద్కి అయితే అసలు ఈ డక్కన్ ప్లాట్ ఉంది కాబట్టి ఇది ఎక్స్పాండ్ అవడానికి విపరీతంగా ఉన్నటువంటి అవకాశం. ఎందుకంటే పంట భూములు కూడా పాడవు చాలా వరకు. సో ఇది డ్రై ఏరియా కాబట్టి ఇది చాలా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇంత మైదానం, ఇంత స్కోప్ ఉన్నటువంటి సిటీ ఇంకొకటి ఉందో లేదో తెలియదండి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్. అండ్ ఈ రోజు ఏదైతే దూరం అనిపిస్తుందో రేపు దగ్గర అయిపోతుంది. ఎందుకంటే RRR వచ్చింది అనుకోండి, HMD అక్కడ వరకు ఎక్స్పాండ్ చేస్తా అన్నారు. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో మీకు ట్రావెల్ టైం లెక్కే కదండి. మీకు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఇంతకుముందు మనం కిలోమీటర్ లెక్కేసేవాళ్ళం, ఇప్పుడు మనం డ్రైవ్ టైం లెక్కేస్తాం కదా. కరెక్ట్ అండి. అంటే దానికి తోడు ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, అండ్ పీపుల్ ఫ్రెండ్లీనెస్ కావచ్చు, అండ్ అందరూ ఇంచుమించు 3 లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు. అదే కొన్ని స్టేట్స్కి వెళ్తే ఒక లాంగ్వేజ్లోనే మాట్లాడాలి, వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే ఏదో కొత్తగా చూసినట్టు చూస్తుంటారు. అలాంటి ప్రాబ్లం లేని సిటీ. అందుకే ఏ నార్త్ ఇండియన్ వచ్చినా వాళ్ళు ఒక్కరు రారు, ఒక 4-5 ఫ్యామిలీస్ని తీసుకొని వస్తారు, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఫ్రెండ్స్ను ఇక్కడ పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మేము కడుతున్న కమ్యూనిటీస్ కూడా కండి, గిరిదారి చాలా ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ 50 to 60% బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి వచ్చిరంటే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ సిటీకి వెళ్దామని అనుకోరు, అప్పుడప్పుడు వెళ్ళి రావడం తప్పించి. వీలైతే వాళ్ళ పేరెంట్స్ను, రిలేటివ్స్ను, బ్రదర్స్ను, సిస్టర్స్ను అంతా ఇక్కడే పిలుచుకుందాము. మేము చాలాసార్లు చూజ్ యువర్ నేబర్ అని చెప్పి మేము ఒక స్కీమ్స్ పెడుతూ ఉంటాం. దాంట్లో ఇమీడియట్లీ ఎదురుగా ఫ్లాట్, అటుపక్క ఇటుపక్క ఫ్లాట్స్ వాళ్ళతోటి అమ్ముడుపోతూ ఉంటాయి. బ్యూటిఫుల్ అండి. అండ్ మోర్ ఓవర్ హిస్టారికల్ సిటీ. ఒకవేళ అంటే హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా చూసిద్దామని అనుకుంటే ఎన్ని ఉన్నాయండి మన దగ్గర. 7 టూమ్స్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, అండ్ సాలార్ మ్యూజియం కావచ్చు. అండ్ ఈ మధ్యన టూరిజం స్పాట్స్, వీకెండ్ స్పాట్స్ కానీ చూస్తే రివర్స్ అన్నీ కూడా కోనసీమలాగా అయిపోయాయి హైదరాబాద్లో. గోదావరి వాటర్ హైదరాబాద్ పక్కకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అనేది, చాలా రివర్స్ పక్క నుంచి పోవడం, అవన్నీ కూడా అద్భుతంగా మారుతూ ఉన్నాయి. గ్రీన్ బెల్ట్ తెలంగాణ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ బెల్ట్ చూస్తున్నాగానే గ్రీన్ బెల్ట్ అవుతూ ఉంది. అండ్ వేణుగారు నెక్స్ట్
ఈ ఏరియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే స్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్ అంటే మనం చూసుకుంటే ఒక ఫ్లాట్ మినిమం 1.5 crore అనుకుంటే ఎన్నో ఫ్లాట్స్ వచ్చాయి. అంటే ఆ ఫ్లాట్స్తో పాటు ఎంతో సంపద వచ్చినట్టు. అంటే ఐ మీన్ ఒక్కొక్క ఎకరంలో తెలియకుండా ఒక 500-600 crores తీసుకొచ్చి జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు కదా, మనీ అంతా వస్తుంది. ఒకరు వస్తే అంటే ఫ్లాట్ కొన్న మనీ కాదు, అక్కడ ఒకరితో ఒక 10 మందికి కిరాణా షాప్ కావాలి, అండ్ తర్వాత వాళ్ళ చిన్న చిన్న అన్నీ చూసుకుంటే లాండ్రీ అనుకోండి, ఇవన్నీ చూసుకుంటే ఎంతో మిల్క్ అనుకోండి, ఇట్లా చూస్తే ఎంతోమందికి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతూ ఉంటుంది. అట్లా చూస్తే ఈ ఏరియా గురించి మీకు ఏమనిపిస్తుంది? పర్టికులర్లీ అండి హైదరాబాద్ ఏ వైపైనా బాగుంటుంది, కానీ వెస్ట్ హైదరాబాద్కి ఎక్కువ ఫోకస్ రావడానికి కారణం మన ఐటీ అన్ని ఇటువైపు కేంద్రీకృతం కావడం. అండ్ నెక్స్ట్ ఈ వెస్ట్ హైదరాబాద్ మనం ముందుకు వెళ్ళి కొద్దీ కొండలు, వికారాబాద్ ఇవన్నీ హిల్స్ ఉంటాయండి. అంటే ఇటు పక్క నుంచి వచ్చేటటువంటి గాలి, అంటే మన వికారాబాద్కి ఒక పేరు ఉందో 1,00,000 ఔషధ మొక్కలు ఉన్నాయని, అందుకనే ఆ యొక్క విండ్ మనం కెన్ ఎక్స్పీరియన్స్. లేక్స్ ఉన్నాయి, మనకి అతిపెద్ద లేక్స్ ఉన్నాయి, గండిపేట కానీ మన హిమాయత్ సాగర్ కానీ అతిపెద్ద లేక్స్ ఉన్నాయి. సో అంటే ఒక వాటర్ బాడీస్ పక్కన ఉంటే అది తెలియకుండా ఒక నెగిటివ్ అయాన్ జోన్ అంటాం. అంటే మనకి తెలియకుండా ఏంటంటే వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, మన మాలిక్యూల్స్, మన అయాన్స్ ఆర్ హైలీ చార్జ్డ్ అనమాట. దానివల్ల మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అందుకే నేను చూడండి, అసలు ఇల్లు కొనుక్కునే వాళ్ళు పొల్యూషన్ మీటర్ ఒకటి కొనుక్కుని ఆ ఏరియా ఎలా ఉందన్నది చూసుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ. ఎందుకంటే అందరికీ సిటీలో కావాలని బస్ స్టాండ్ మైండ్ సెట్ ఉంటే ఎట్లా అండి? మనం ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్కు మారిన మైండ్ సెట్ మారిపోతే ఎట్లా? ఎందుకంటే మనకు కమర్షియల్గా సిటీలో ఉండాలి. అదే ఇల్లు మీకు వేరే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన ఉందనుకోండి, చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది, లోపలికి వెళ్ళి కొద్ది ఎక్కువ రేటు ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి కదా ఇల్లు మాత్రం. అందుకని మీకు హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఇప్పటికీ కూడా లో డెన్సిటీ ఉంది, పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది. పర్టికులర్గా వెస్ట్ హైదరాబాద్లో పాపులేషన్ డెన్సిటీ ఈజ్ వెరీ లో. అండ్ ఎప్పుడైతే పాపులేషన్ డెన్సిటీ వెరీ లో ఉందో ఆ ఏరియాలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో అండ్ వాటర్ బాడీస్ దగ్గర కనుక 1-2 kilometers దగ్గరలో ఉంటే కనుక తెలియకుండా ఆ వాతావరణం చాలా బాగుంటుంది అనమాట, మూడ్ బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అందుకే మనం ప్రతిరోజు లేక్ ఫ్రంట్లో మనం ఉండలేకపోయి ఉండొచ్చు, అలాంటి ఏరియాస్ చూస్ చేసుకుంటే కనుక దెన్ ఐ థింక్ ప్లస్ ఎలాగ అవుటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, ప్లస్ ఎలాగ మనకి రోడ్స్, రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఒకసారి RRRకి వచ్చాక నాకు తెలుసుండి నెక్స్ట్ 20 years గ్రోత్ అంతా కూడా బిట్వీన్ ORR అండ్ RRR ఉంటుందండి. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిటీ డెవలప్ అయింది, సో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ డెవలప్ అవుతుంది. అలా మనకి ఎంత డిస్టెన్స్ ఉందండి? 20 kilometers ఉందా, 20-30 kilometers ఉందన్నమాట, దట్ డిస్టెన్స్ ఫ్రమ్ ORR to RRR. సో అందుకని మనకి ఇంకా అఫోర్డబుల్ ఉంది హైదరాబాద్లో, ఇప్పటికీ కూడా చాలా అఫోర్డబుల్ ఉందన్నమాట. అయితే వేణుగారు, ఇప్పుడు జేకరు మార్కెట్లో అప్పుడప్పుడు జేకరుస్ అంటారు. అంటే ఇప్పుడు జేకరుకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ అయినాయి. డెఫినెట్లీ ఆ టైంలో జనాల ఫోకస్ అంతా కూడా ఎలక్షన్స్ పైన ఉంటుంది కాబట్టి కొంచెం మార్కెట్ ఇట్లా ఏదైనట్టు అనిపిస్తుంది. తర్వాత ఒక్కసారి అప్ పోయిందంటే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. కరెక్ట్ ఆ జేకరు పైకి వెళ్ళే దీంట్లో ఉంది. అంటే స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ అయిపోయి అప్వర్డ్ లుక్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఒకవేళ ఎవరైనా బస్ మిస్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు కొనకుండా ఇంకా ఆగితే, కొంతమంది ఏమైతే అంటే మార్కెట్లో ఎప్పుడు నెగటివ్ మాట్లాడడానికి కొంతమందికి ఆ లోపల ఆ నెగటివ్ ఇవి చాలా అది ఉంటాయండి. మార్కెట్ పడిపోయింది ఇంకా పడుతుంది అని ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే పాపం అమాయకులు కొంతమంది ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోతూ ఉంటారు. ఆగిపోయిన తర్వాత చేద్దామంటే చాలామంది స్టోరీస్ వింటూ ఉంటాం. నేను జూబ్లీస్లో 2000 ఉన్నప్పుడు కొందామని అనుకున్నా, మా నాన్న కొందామనుకోండు, మా చిన్నాన్న కొందామని అనుకోండు, ఆ రోజు మిస్ అయిపోయింది, ఈరోజు 2.5 లక్షలు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు రేపు పొద్దున ఏ రకంగా ఫీల్ అవుతారు? ఒకవేళ ఎవరన్నా మిస్ అయిపోయారు అనుకోండి, ఈ టైంలో కొనకుండా, ఇలాంటి గోల్డెన్ టైంను యూజ్ చేసుకోకుండా రేపు పొద్దున రేవంత్ గారు అనుకున్నట్టు మూసి రివర్ ఫ్రంట్ అండ్ ఇవన్నీ డెఫినెట్లీ ఐఐటీఏ, అలాంటి లీడర్స్ మాట్లాడుతున్నారు కాబట్టి గ్యారంటీగా ఐఐటీఏ. ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత 10,000, 15,000 అయినప్పుడు, నేను 5,000, 6,000 ఉన్నప్పుడు, 6,000, 7,000 ఉన్నప్పుడు కొనలేకపోయినా అని బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళందరి కోసం మీరు ఇలా ఏం చెప్తారు? మీరు అంటే ఒకటి మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే లాస్ట్ 6 months నుంచి ప్రైసెస్ పెద్దగా పెరగలేదు. అది అడ్వాంటేజ్ కదండి. అవును, అంటే ఇది బయర్స్ మార్కెట్. సో అంటే మనకి బిల్డర్ ఎలా ఆలోచిస్తారంటే, బిల్డర్కి మార్కెట్ పెరిగి డిమాండ్ పెరుగుతుంటే రూపాయి పెంచుతాడు, ఎందుకంటే 4 డబ్బులు వస్తే మళ్ళీ ఇంకో వెంచర్ వేస్తుంటాడు కదా. సో అయితే ఏ బిల్డర్ అన్నా బిల్డ్ చేయాల్సింది బిల్డింగ్ అంటే కూడా కమ్యూనిటీ బిల్డ్ చేయడం. మీరు ఇందాక చూజ్ యువర్ నైబర్ అన్నది ఇంచుమించు కమ్యూనిటీ బిల్డింగ్ ఆలోచన.
సో నెక్స్ట్ ఎప్పుడైనా కానీ తెలివైన వాళ్ళు ఎవరు కూడా మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కొంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, మార్కెట్ బాగున్నప్పుడు అమ్ముతారు. స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి దేనికైనా ఇదే వర్తిస్తుంది. వారెన్ బఫెట్ అంటాడండి, బీ ఫియర్ఫుల్ వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ, బీ గ్రీడీ వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్. మనల్ని ఏంటంటే గొర్రెల మంద పడ్డదంటే ఆగుతారండి. అసలు అది రైట్ టైం, కొనే టైం. ఈ 6 నెలలు వెసులుబాటు ఇచ్చింది, కర్ఫ్యూ గెట్ అయినప్పుడు ఒకసారి అది చేస్తారు చూడండి, ఆ టైప్లో ఎగబడి కొనే టైం ఇది. అదృష్టం అంటే అదృష్టం ఉండాలి, అదృష్టం, లిటిల్ నెగోషియేషన్ పవర్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇంతకు ముందు కావాల్సింది ఇవాళ చూస్తే మన్నాడు నెక్స్ట్ వీక్ వచ్చినట్టు కదా అయిపోయి ఉంటుంది. ఇవాళ చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎవరైనా కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా మార్కెట్ లో ఉన్నప్పుడే బెస్ట్ టైం అంటే. సో దే విల్, అండ్ ఇన్ఫాక్ట్ 2 bedroom కొనాలనుకున్న వాళ్ళు కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్ లో వస్తే 3 కూడా పోవచ్చు కదండి వాళ్ళు. సో అందుకని దిస్ ద బెస్ట్ టైం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇల్లు కొనడం అన్నది మన ఇండియాలో అగ్రికల్చర్ లోన్ తర్వాత తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైనా ఏరియా ఉందంటే హౌస్. అండ్ అది కొంత అమౌంట్ డిప్రిషియేషన్ కూడా మీరు ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా పనిచేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చాలా రోజులు అనుకునేవాడిని దట్ ఫూల్స్ విల్ బిల్డ్ హోమ్స్ అండ్ వైజ్ విల్ లివ్ ఇన్ దట్ అనుకునేవాడిని. కానీ నేను ఎంత ఫూల్ తర్వాత అర్థమైంది. అంటే కొన్ని కొటేషన్స్ ఎలా ఉంటాయంటే అవుట్డేటెడ్ అయిపోయి ఉంటాయి. కానీ మనం ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ పట్టుకుని ఉంటాం. సో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి నాకు ఆఫర్ చేశారు ఇల్లు, కానీ నాకు అవసరమా అనుకున్నాను నేను. కానీ ఈవేళ అవే ఎంత రేట్లో ఉన్నాయి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అది. సో అందుకని ఎనీ టైం మనకి రోటీ, కబ్డా, మకాన్, సెల్ ఫోన్ ఇవి బేసిక్ నీడ్స్ అండి అవి. అందుకని అది చిన్న ఇల్లో పెద్ద ఇల్లో ఒకసారి స్థిరాస్తి అంటారు. స్థిరాస్తి అనేది మా ఊళ్ళో ఒక తిట్టు ఉండేదండి. తిట్టడం కాదు అది, వీడు తిరం లేనివాడరా అనేవారు. అంటే తిరం లేనివాడు అంటే అదో పదం అనుకున్నాను నేను. తర్వాత నాకు అర్థమైంది స్థిరం లేనివాడని అలా వాడుక భాషలో అనేవారు. అంటే స్థిరం లేకపోవడం అంటే ఏంటంటే వాడికి తాడు బొంగరం లేదు, అంటే వాడికి ఏ ఆస్తి లేదు. ఒకవేళ కనుక మీ ఊర్లోనో ఎక్కడో ఇల్లో మీకు ఉందనుకోండి, అడ్రస్ ఉందనుకోండి, మీకు తాడు బొంగరం ఉన్నట్టే కదా. మీ స్థిరత్వం రావడానికి ఈ ఏరియా నాదేని ఓన్ చేసుకుంటారు. అక్కడ మీకు పిల్లలకి మీకు ఎక్కువ కాలం ఉంటే కనుక అక్కడ పిల్లలకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడతారు. ఆ ఏరియా మీద ఎక్కడ ఏది దొరుకుతుంది, ఏ మెడికల్ షాప్ ఉంది, ఏది హోల్సేల్ షాప్ ఉంది, ఎక్కడ ఏది దొరుకుతుంది, ఎమర్జెన్సీ డాక్టర్ ఎవరున్నారు, మీకు నేబర్హుడ్ ఏర్పడుతుంది. అండ్ తెలియకుండా దిస్ బికమ్స్ యువర్ ఓన్ బస్తీ, యువర్ ఓన్ సంఘం, యువర్ ఓన్ సొసైటీ అయిపోతుంది. ఒక సమాజం బిల్డ్ అవుతుంది. అందుకని ఎప్పుడైతే ఎవరైతే ఓన్ ప్రాపర్టీ లేదో వాళ్ళు తిరుగుతూ ఉంటారో, వాళ్ళకి పల్లెటూరులో ఉన్న సమాజం సిటీలో లేదనుకుంటారు, వాళ్ళకి సమాజం ఉండదు. అదే ఒకే చోట చాలా ఎక్కువ రోజులు ఉన్నవాళ్ళు లేదా ఓన్ హోమ్ హౌస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దే విల్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాని అడ్వాంటేజ్ కూడా పొంది తెలియకుండా ఇవాళ మనకి నెక్స్ట్ పాండమిక్ మెంటల్ హెల్త్ అంటారు. అందుకని మెంటల్ హెల్త్కి యాంటీడోట్ ఏంటంటే మనం నలుగురితో కనెక్ట్ ఉండడం. అండ్ ఇంకోటండి, ఇప్పుడు రెంటల్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండడం అంటే ఏజ్ గడిచినా కొద్దీ మన ఇన్కమ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, మనకు అవసరాలు పెరుగుతూ ఉంటాయి, పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, ఇలాగా అనుకోని ఖర్చులు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం రెంట్ కూడా ఎక్కడికో పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క ఇల్లు కొనుక్కొని దాన్ని అంటే చిన్న ఏజ్లోనే దాన్ని ఓన్ చేసుకుంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంటే వేరే అండి, ఆ కాన్ఫిడెన్స్ వేరే. ఒక ఇల్లు ఉందంటే ఆ నమ్మకం వేరే. అంటే ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా రెంటల్ హౌస్ నుంచి ఓన్ హౌస్ చేసుకోవడం అనేది ప్రతి భారతీయుడికి ఉండాల్సిన ఒక మెయిన్ దీంట్లో బేసిక్ దీంట్లో అదొకటండి. చూడండి, అందుకే మనకి అన్నారు కదా, అందుకే ఇల్లుల్ని ఏదైనా తేడా చేసినా గవర్నమెంట్ అంత ఈజీగా కోల్చదు, ఎందుకంటే దట్ ఈస్ ఎ నేషనల్ అసెట్. కరెక్ట్. సో అందుకని ఇంటి రుణం ఇల్లే తీర్చుకుంటుందని మన ఫ్రెండ్ వంగా రాజేంద్ర ప్రసాద్ మాట ఒక బుక్లో కూడా రాసాడు. ఎందుకు తీసుకుంటుందని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆయనకి. అంటే మీరు మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్కి ఒక 5 times ప్రకారం ఈజీగా మీకు లోన్ వస్తుంది, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు అన్నారు. సో ఎప్పుడైతే ఒక ఇల్లు కొనుక్కున్నారో మీరు ఇన్ఫ్లేషన్ ప్రకారం అంటే మీ దగ్గర ఈవేళ ఒక 20 లక్షలు 30 లక్షలు మార్జిన్ మనీ ఉంది. ఈ మనీని మీరు దాచుకున్నారనుకోండి, మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టారనుకోండి, వాళ్ళు 6% మ్యాక్సిమం 7% ఇస్తారు. కానీ మీకు ప్రాక్టికల్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళి కొనాలనుకుంటే ఆ ఇల్లు మీకు 10% 20% పెరిగిపోయి ఉండొచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసేస్తుంది ఇది. అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఇన్వెస్ట్మెంట్లో చేయడం వల్ల కదా మీ డబ్బులు వాల్యూ పెరుగుతుంది, లేకపోతే అది తరిగిపోతుంటుంది కదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ కానీ కొనాలనుకోండి, మన అమౌంట్ ఎంత ఉంటుంది అండి, 15% 20% మార్జిన్ మనీ పెట్టుకుంటే మిగతాదంతా లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి అదవుతూ ఉంటుంది. కానీ మార్కెట్లో అప్రిషియేషన్ కానీ చూస్తే లాస్ట్ 5 years ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దగ్గర డబుల్ అయింది కదా. నువ్వు పెట్టింది ఎంత 15 to 20% కొంచెం ఈఎంఐ కట్ అవుతూ ఉంది. తెలియకుండానే వెల్త్ క్రియేషన్ అనేది ఈ ఫ్లాటో విల్లానో ఈ రియల్ ఎస్టేట్
దానిపైన ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేషన్ అనేది అక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది. చాలామంది లైఫ్ మొత్తం లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించింది ఒక రైట్ టైంలో ఇప్పుడు నేను విల్లా ఓనిక్స్ అని ఒక ప్రాజెక్ట్ చేశానండి. మేబీ 2014 అనుకుంటా. విల్లా నెంబర్ 1 మేబీ నేను 80 lakhs 90 lakhs అమ్మాను. ఈ మధ్య నేను అమ్ముకుంటే 4.5 crores ఏదో వచ్చిందట. ఆయన ఒకే మాట చెప్పాను, నేను లైఫ్ లాంగ్ నేను లాస్ట్ 30 years నా సర్వీస్లో సంపాదించిందంతా ఒక విల్లా మీద రైట్ టైంలో తీసుకొచ్చి పెట్టినా కదా, పెట్టి దాన్ని అమ్మితే నేను సంపాదించిన దానికంటే డబ్బులు వచ్చింది దాంట్లో. నా లైఫ్ మొత్తం నా ఎడ్యుకేషన్ 80-90 lakhs లో కూడా లోన్ తీసుకుని కొంత 20-30 లక్షలు పెట్టి ఆ లోన్ కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా టెన్యూర్ కూడా కంప్లీట్ కాకముందే 4 times అయ్యింది. అలాంటి టైం నడుస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి మేను గారు, ఇప్పుడు పిరమిడ్ అంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే మరీ అఫోర్డబుల్ హౌజెస్ అనుకోండి, అండ్ పీక్ ఆఫ్ ద పిరమిడ్ హై ఎండ్ మేబీ ఇప్పుడు ఈరోజు మార్కెట్లో 8,000, 10,000, 16,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ కడుతున్నారు. అవి పీక్ ఆఫ్ ద పిరమిడ్ అనుకోవచ్చు. ఏ సెగ్మెంట్కి ఇండియాలో ఎప్పుడు డోకా లేని సెగ్మెంట్ ఏంటి? ఒక సెగ్మెంట్ ఉందండి, అంటే పిరమిడ్ అంటే బాటమ్ నుంచి కొంచెం పైన కానీ తీసుకుంటే మేబీ ఇయర్లీ 6 lakhs to 5 lakhs to 12 lakhs ఆ బ్రాకెట్లోనే మేబీ ప్రతి ఐటీ కంపెనీ చూసుకున్న, ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా 70 to 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళ నీడ్ అంటే వాళ్ళ హోమ్ నీడ్ కానీ మనం ఫుల్ఫిల్ చేస్తే ఆ మార్కెట్కి ఎప్పుడు డోకా ఉండదు అంటారు. దీని విషయంలో మీరేమంటారు? వండర్ఫుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ అండి దట్ ఎవ్రీ బిల్డర్ షుడ్ బి ఎ సోషల్ ఎంటర్ప్రినర్. అంటే తిరిగి మనం వీఆర్ సర్వింగ్ పీపుల్. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, వేళ మీరు ఇచ్చిన రేటు కూడా వాళ్ళు కట్టుకోలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది మీరు బల్క్ లో కొంటారండి. అది ఇండివిజువల్ గా వెళ్ళి ఏది బెస్ట్, అసలు మనకి ఇంట్లో రిపేర్కి ఒక ప్లంబర్ దొరకాలన్నా ఎలక్ట్రీషియన్ దొరకాలన్నా ఎలా ఉంటుంది. అందుకని మీరు అందరి తరపున మీరు ఒక కట్టి పెడుతున్నారు. అందుకని మీరు ఒక డీమార్ట్ లాగో ఒక వాల్మార్ట్ లాగో మీరు హోల్సేల్లో కొని రిటైల్కి ఇచ్చినట్టుగా యూఆర్ బ్రింగింగ్ దట్ అడ్వాంటేజ్. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఒక సోషల్ కాజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వడం వల్ల మీరు అదొక మిషన్ అనమాట. అఫోర్డబుల్ నుంచి ఇంకొంచెం, ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్ ఇవాళ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మనకి బిలో పవర్టీ లైన్, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి గవర్నమెంటే ఇల్లు ఫ్రీగా ఇస్తుంది. అది వాళ్ళు కట్టుకుంటారు కూడా, వాళ్ళకి స్థలం ఇవ్వడం వల్ల కట్టుకుంటారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. రిచ్ అనుకుంటారా వాళ్ళు ఎన్ని ఎకరాలన్నా కొనుక్కుంటారు, వాళ్ళు ప్యాలెస్ కూడా కట్టుకోగలుగుతారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి సర్వీస్ చేయాల్సిన అదొక సోషల్ కాజ్ అంటాను నేను. అంటే వాళ్ళకి వీలైనంత వరకు క్యాష్ ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే బిల్డర్కి అంత మంచిది కదండి. అలాగా వాళ్ళకి కూడా ఆ ఏరియాలో అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ ఆల్సో అఫోర్డబుల్ లగ్జరీ, ఈ 2 ఏరియాలకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందండి. వాల్యూ ఫర్ మనీ, వాల్యూ ప్రపోర్షన్ పెంచి మనం ఒక గుర్తుందో లేదా మీకు 2012లో మీరు ప్రాజెక్ట్ చేశారు ఐసోలా అని. ఐసోలా చేసినప్పుడు మీకు కొంచెం డౌట్ ఉంది, ఇది నేను చేయగలనా లేదా అని. 25 lakhs 2 bedroom ఫ్లాట్ పెట్టారు. అది నేను చెప్పాను మీకు 2 monthsలో మొత్తం అమ్మేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని. మీరు 5 నెలల్లో నాకు 30 అమ్ముడైతే ఐఎమ్ సేఫ్ అన్నారు. 2 నెలల్లో మనం 60 అమ్మేసాం, మనం క్లోజ్ చేసాం ఇంకా సేల్స్. సో ఇవాళ తిరిగి అది 60-70 lakhs ఎంతో ఉంది కదండి. అది అంటే మనం ఏం చేసాం, అది 25 lakhs లోపల ఏదైతే డ్రీమ్ లైఫ్ ఉంటుందో, స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, ఇట్లా ఏదైతే డ్రీమ్ ఉంటుందో, సోలార్ పవర్ పర్టికులర్గా వాటర్ హీటింగ్ కానీ, ఇట్లా మీరు చాలా విషయాలు దాంట్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈవేళ ఒక థాట్ అనమాట అది. అందులో మీరు గుర్తుందో లేదో, పిల్లలకి ఏది అవసరం, సీనియర్ సిటిజన్స్కి ఏది అవసరం, హౌస్ వైఫ్కి ఏది అవసరం, సో ఇంటికి ఆఫీస్ నుంచి వచ్చాక అతనికి జిమ్ ఏం అవసరం, కన్సిడరింగ్ ఎవ్రీబడీస్ నీడ్స్. ఇది సోషల్ ఎంటర్ప్రైజ్. అందుకని హార్ట్ ఉండాలి బిల్డర్కి. అంటే కేవలం నాలెడ్జ్ అండ్ స్కిల్సే కాకుండా ఎప్పుడైతే మా ఇంటెంట్ బాగుందో, ఇంటిగ్రిటీ ఉందో, అండ్ దెన్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందో, అండ్ ఇటు బిల్డర్ బాగుంటాడు. అలాంటి ఇల్లు మీరు వాల్యూ ఫర్ మనీ కనుక ఇవ్వగలిగితే కస్టమర్ బికమ్స్ యువర్ ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ ఆర్ మార్కెటర్ ఫర్ యూ. వేణుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఒక 20 years కింద, మేబీ 2020 అనుకోండి, ఆ టైంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కూర్చొని ఆలోచన చేశాం. మేబీ 2010 or 2015కి మాదాపూరో లేదా కొండాపూరో మేబీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి హైదరాబాద్ పోతుందా, ఎప్పుడు పోవాలి, ఎంత ఖాళీ ల్యాండ్ ఉందని అట్లా ఆలోచన చేసుకుంటూ సిటీ అవుట్స్కట్స్ చాలా ఈజీగా తీసుకున్న టైం అనమాట.
అంటే ఆ టైంలో ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీసుకుంటూ ఒక ఎకరా ల్యాండ్ వచ్చే టైము. ఆ టైంలో అంటే 10 ఇయర్స్ను తక్కువగా ఆలోచన చేసి ఎంతసేపు ఆ జూబ్లీస్ పక్కన ఏదైనా ప్లాట్ దొరికితే బాగుంటుందేమో అని అక్కడిదక్కడే కొద్ది దూరమే ఆలోచన చేసుకుంటూ చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాం. ఈరోజు 2024 నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం కలిసినాం అనుకో, ఆ రోజు రైట్ డిసిషన్ తీసుకోలేదు అంటే 10, 15, 20 ల్యాక్స్కి ఎకరాల లెక్క ల్యాండ్ వచ్చే టైంలో మనం నెగ్లెక్ట్ చేసి అదే జూబ్లీహిల్స్ ఏరియాలో కూర్చొని అది దాటిపోదు అనుకునే లిమిటెడ్ ఆలోచనలో ఉన్నాం. ఇలా పశ్చాత్తాప పడకూడదు అనుకుంటే 2000 మేబీ ఈరోజు 2024 కదా, 2034 ఆ రకంగా అనుకోకూడదు అనుకుంటే హైదరాబాద్ ఏ రకంగా ఆలోచన చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్తో ఏ రకంగా ఆలోచన చేయాలి, ఆపర్చునిటీస్ చాలా మిస్ అయ్యాం. ఈరోజు ఎట్లా ఆలోచన చేయాలి? ఇప్పటికీ కూడానండి దట్ ఒకప్పుడు భూమి ఉన్నవాడు రాజండి, తర్వాత ఇండస్ట్రీ ఉన్నవాడు రాజు, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఐటీ వచ్చాక ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు రాజు, దాని తర్వాత విజ్డమ్ ఉన్నవాడు రాజు అన్నాడు. అంటే ఏది వైజ్ అనుకుంటే మళ్ళీ తిరిగి ఒకప్పుడు భూమి ఉన్నవాడు మళ్ళీ రాజు అయిపోయింది. అంటే ఈవేళ ఎవరైతే ఎందుకంటే ఏదన్నా మీకు పెరుగుతుంది భూమి మీద, ఎవరో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్ అని. ఎందుకంటే మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి పెరగదు కదా. సో అలాగే ఈ రీసోర్సెస్ ఎప్పుడైతే మనకి హైదరాబాద్లో ఇక RRR వరకు మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయో, సో నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఒక లీడర్గా ఆలోచించాలి. ఎందుకంటే ఏ దేశం అన్నా ఎలా డెవలప్ అవుతుందంటే ప్రతి సిటిజన్ కూడా ఒక దేశం గురించి ఒక సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచిస్తే నా పాత్ర ఏంటి, నా కంట్రిబ్యూషన్ ఏంటి అని ముందు తను డెవలప్ అవ్వాలి. సెల్ఫ్ గ్రోత్, దాని తర్వాత అతని ఫ్యామిలీ గ్రోత్, దాని తర్వాత సొసైటీ, ఈ మూడు చూసుకోవాలి. ముందు అతనే సరిగా లేడనుకోండి ప్రపంచానికి ఉపయోగపడతాడు. అందుకని అతని గ్రోత్ ఏంటంటే ఇవాళ హెల్త్ అంటే కనుక వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ రెండు ఉండాలంటాను. వెల్ బీయింగ్ ఉండాలంటే కనుక 7 హెల్త్లు ఉండాలండి. ఫిజికల్ హెల్త్, ఎందుకంటే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్ హెల్త్. అండ్ మెంటల్ హెల్త్, అంటే ఫిజికల్ హెల్త్ రావాలంటే మళ్ళీ మనకి ఎలాంటి ఇల్లు ఉండాలి అది కూడా చూసుకోవాలి కదా. సో మెంటల్ హెల్త్ అంటే కాసేపు పీస్ఫుల్గా ఉండాలంటే ఎలాంటి ప్లేస్లో ఉండాలి. ఎమోషనల్ హెల్త్, రిలేషన్షిప్ బాగుండాలంటే కొంచెం బాల్కనీ బాగుండాలి, కొంచెం గార్డెనింగ్ ఉండాలి, కొంచెం వెల్నెస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, కొంచెం ల్యాండ్స్కేపింగ్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసి యోగా చేసే హాల్స్ ఉండాలి. అండ్ స్పిరిచువల్ హెల్త్, స్థలం కాకుండా పొలం కూడా ఉండాలి. అసలు స్థలం కంటే పొలమే ఉండాలండి. ఎందుకంటే మనకి సెల్ఫ్ సస్టైనబుల్ హోమ్స్ అంటే మనకి అన్నీ మనకి అందుబాటులో ఉండాలి. అందుకని ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ విచ్ ఈజ్ రిలేషన్షిప్, అండ్ స్పిరిచువల్ హెల్త్ విచ్ ఈజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్, అండ్ యువర్ సోషల్ హెల్త్, నలుగురితో కనెక్ట్ ఉండాలి. కాంటాక్ట్స్ ఇవాళ చాలా మంది ఉన్నాయి, కనెక్ట్స్ కూడా ఉండాలి కదా. అందరూ కలిపి గోడలు అడ్డుగా ఉండొచ్చు కానీ హృదయాలకి అడ్డు గోడలు ఉండకూడదు. సో అందుకని సోషల్ హెల్త్ బాగుండాలి. అండ్ ఇంటెలెక్చువల్ హెల్త్, అంటే ఈవేళ థింకింగ్ స్పేస్ ఉండాలి. మన గ్రే సెల్స్ బాగా పనిచేయాలంటే గ్రీన్ సెల్స్ ఉండాలి కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్ హెల్త్. అందుకని దేహానికి దేవుడు రూపాయి అంటారు. అందుకని ఈవేళ పెట్టుబడే రేపు మనకు కాపాడుతుంది. మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, నాకు ఒకసారి జనప్రియ రవీంద్ర గారు మాట చెప్పారు, ఇల్లు ఎలా కాపాడుతుంది నిన్ను అని. మీరు ఇల్లు కొనుక్కుని 15-20 సంవత్సరాలు లోన్ కట్టేశారు, మీరు రిటైర్ అయిపోయారు, మీ పిల్లలు అమెరికానో ఎక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు డబ్బులు పంపించడానికి కొంతమంది పంపిస్తారు, కొంతమంది పంపించారు. అసలు ఎందుకు డిపెండ్ అవ్వాలి? మీ ఇల్లుని మార్టిగేజ్ చేశారనుకోండి, తిరిగి ఇల్లు మీకు ఈఎంఐ ఎలా కట్టారో మీకు అలా డబ్బులు ఇస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ డబ్బులు కట్టుకుని ఆ ఇల్లు వాడుకోవాలి. అందుకని మీ ఇల్లు ఒకసారి లోన్ క్లియర్ అయిపోయాక ఈ ఇల్లు మిమ్మల్ని కాపాడుతుంది. రివర్స్ మార్టిగేజ్ అంటారు కదా దీన్ని. అందుకని తిరిగి ఎప్పుడు కూడా మనం ఫైనాన్షియల్గా అదే చూస్తుందిలే అని అనుకుంటాం మనం. కానీ మనకి ఇక్కడ భూమి మీద ఉన్న రూల్స్, ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి ఎర్త్ ప్రిన్సిపల్స్ పనిచేస్తాయి. అందుకని మనం ఇక్కడ ఉన్న రూల్స్, దేహానికి దేవుడు రూపాయి కాబట్టి ఫైనాన్షియల్గా వైజ్గా ఉండడం. భవిష్యత్తులో మనకి ఏది బేసిక్ నీడ్స్, మనకి హైరార్కీ ఆఫ్ నీడ్స్లో బేసిక్ నీడ్స్ అయితే మారవు కదండి. మనం ఎంత ఎవాల్వ్ అయిపోయినా బేసిక్ నీడ్స్ స్టిల్ రిమైన్ యాజ్ ఎ బేసిక్ నీడ్స్. అందుకని రోటీ, కపడా, మకాన్, సెల్ ఫోన్, వైఫై ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ టుడే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, ఇప్పుడు తెలంగాణ కంపీటింగ్ అంటే స్టెప్పింగ్ టువర్డ్స్ టు కంపీట్ విత్ ద వరల్డ్ బెస్ట్ సిటీస్ అనుకోవచ్చు, బెస్ట్ ఏరియాస్ అనుకోవచ్చు. ఇప్పుడు బీజింగ్ కానీ చూసుకున్న, చైనాలో షాంఘై కానీ చూసుకుంటే 5 రింగ్ రోడ్స్, 6 రింగ్ రోడ్స్ అంటారు.
ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్ అని అనుకుంటున్నాం. త్రిబుల్ ఆర్ తర్వాత ఇంకా ఏమన్నా అవకాశాలు ఉంటాయంటారా తెలంగాణకి? ఖచ్చితంగా ఉంటుందండి. త్రిబుల్ ఆర్ ఎక్కడ వస్తుందండి? అది ఎక్కడో రావట్లేదు, మన సంగారెడ్డి దగ్గర నుంచి మనకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ వికారాబాద్ దగ్గర దాకా మనకి డెవలప్ అయిపోతుంటే మనకి సెజ్ వస్తుంది. మోమిన్పేట కంటే ముందు నవాబ్పేట దగ్గర సెజ్ వస్తుంది. అక్కడ 450 ఎకరాల సెజ్ అంటే అక్కడ టౌన్షిప్ ఏర్పడుతుంది. అని ఖచ్చితంగా 10 years లో మళ్ళీ కొత్త ఐడియా వస్తుంది. అసలు అవుట్ రింగ్ రోడే దూరం అనుకున్నారు, త్రిబుల్ ఆర్ ఎవరిని ఆలోచించారా? 10 years from now త్రిబుల్ ఆర్ బికమ్స్ నార్మల్ అయిపోతుంది అది. అందుకని ఇది మంచిదండి. అది అలా సిటీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉండడం కూడా మంచిది. కొన్ని చోట్ల అవకాశం ఉండదు, సముద్రం ఉంది, కొండలు ఉన్నాయి, కొన్ని సిటీస్ ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం లేదు, కానీ కొన్ని సిటీస్కి అవకాశం ఉంది. అలా హైదరాబాద్కి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు? ఒకవేళ ఎప్పుడన్నా ఇండియాకి అక్కడ పొల్యూషన్ ప్రకారంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మన దేశానికి సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అనే కదా, ఇది సెకండ్ క్యాపిటల్ అని ఎప్పటి నుంచో ప్రపోజల్ నడుస్తూ ఉంది అది. అందుకని ఇంత మంచి జియోగ్రఫికల్ ఏరియా ఉండి, వాతావరణం బాగుండి, మన యొక్క ఆలోచన బాగుండి, మనకి తిరిగి ఇప్పటికీ కూడా పీకాక్స్ ఎక్కువ ఉండేటటువంటి స్టేట్ అండి తెలంగాణ. ఎందుకంటే ఆ వెదర్ని బట్టి ఉన్నాయేమో మరి తెలియదు అది. అందుకని భవిష్యత్తు తరాలకి మనకున్న లేక్స్ని, మనకున్నటువంటి గ్రీనరీని మనం ప్రిజర్వ్ చేసుకుంటా. అందుకని స్థలం కాదు పొలం కనండి అంటాను. అందుకని భవిష్యత్తులో మీ ఫుడ్ మీకు అంటే ఒక ఇల్లు ఉందనుకోండి, మీ ఫుడ్ పండించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఉండాలి, లేదా చుట్టుపక్కల మీకు వాటర్ రిసోర్సెస్ ఉండాలండి. మీ వాటర్ మీకు ఉండాలి, మీకు పాలు మీకు ఉండాలి. ఇవాళ చూడండి మీరు, మనకి ఈవేళ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మనకి మూసీ నది ఆయన అనుకోవడానికి కారణం ఏంటి? మూసీ నదిలో వాటర్ నల్గొండ జిల్లాకి వెళ్ళేటప్పటికి తేట అయిపోతుంది, ఆ నలుపంతా ఆగిపోయి. అవి పంటలకు వాడతారు, అవి కూరగాయలకు వాడతారు, ఆ కూరగాయలు మళ్ళీ ఎక్కడికి వస్తాయి? కానీ వేణుగారు అంటే అంటే నాట్ ఓన్లీ మూసీ అండి, చాలా సిటీస్లో కూడా ఈరోజు మన ప్లేట్లో తెలియకుండా పాయిజన్ పెట్టుకొని తింటున్నామని. అంటే ఈ పొల్యూటెడ్ వాటర్ ఇవన్నీ పోయి వాటితో పంటలు పండించి తెలియకుండా మన ప్లేట్లో పాయిజన్ వస్తుందని అంటున్నారు. అంటే రేవంత్ గారు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, ఫ్యూచర్లో హెల్దీ ఫుడ్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఏది మూసీ రివర్ ఫ్రంట్ యొక్క ప్రక్షాళన అసలు జనాల జీవితాలు మారిపోతాయి. ఎన్నో అంటే నాకు తెలియకుండా హాస్పిటల్ బిల్స్, జనాలకు వచ్చే ఫ్యూచర్ రోగాలు కానీ పెట్టుకుంటే వాటన్నిటి అంటే మల్టీ డైమెన్షనల్ దీంట్లో ఆలోచన చేసి చేస్తున్న నిర్ణయం అనుకోవచ్చు. అంటే ఎటు చూస్తున్న ఈరోజున్న పరిస్థితుల్లో అన్నీ శుభశకునాలే కనబడుతున్నాయి, అంత హాయిగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర ప్లేసు లేకపోతే పొలమో స్థలమో ఎకరానో 10 acres 20 acres ఎవరికి కావాల్సిన కెపాసిటీ వాళ్ళకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇన్ ద కన్వర్జేషన్ విత్ వేణు భగవాన్ గారు, వీ లెర్న్ సో మచ్ about the future of real estate industry and future of country and about Amrut Kaal. Definitely it is very useful for whoever is in this industry. Stay tuned for next podcast. Thank you.